కారులో గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ముద్దాయిని అరెస్ట్ చేశారు ఎలేశ్వరం పోలీసులు. 25వ తేదీన ఉదయం కర్ణాటక రాష్ట్రానికి చెందిన నాయబ్ బాషా తన కారులో 10 కేజీల గంజాయిని తరలిస్తూ ప్రతిపాడు నుంచి రాజమండ్రి వెళ్ళు జాతీయ రహదారి 16 పక్కన ఎలేశ్వరం మండలం ఎర్రవరం గ్రామం శివారున సిపిఎఫ్ కంపెనీ ఎదురుగా ఉండగా తన భార్యను కారులో కొడుతూ ఉండడం చూసి పబ్లిక్ ప్రశ్నించగా కారు ఆపి వారితో గొడవ పడుతున్న సమయంలో కారులో గంజాయి ఉందని ప్రజలు పోలీస్ వారికి సమాచారం ఇవ్వగా ఎలేశ్వరం పోలీస్ వారు వచ్చి ముద్దాయిని అరెస్ట్ చేసి అతని వద్ద నుండి 10 కేజీల గంజాయి 65,000 రూపాయల నగదు మొబైల్ ఫోన్ మరియు స్కోడా కారుని సీజ్ చేసి కేసు నమోదు చేసి జైలుకు పంపించారు. ప్రస్తుతం సదరు ముద్దాయి గంజాయి సరఫరా చేసిన ఒరిస్సా రాష్ట్రం ఏరియాకి చెందిన సమంత కంహార్ని అరెస్ట్ చేయవలసి ఉందని పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు తెలిపారు. యువత గంజాయి బానిసయి తమ జీవితాలను పాడు చేసుకుంటున్నారు. గంజాయి త్రాగుతూ గంజాయి అమ్ముతున్న యువత ఇకనైనా గంజాయికి దూరంగా ఉండాలని, లేనిచో చట్టపరమైన చర్యలు తీసుకోబడునని డీఎస్పీ హెచ్చరించారు. ప్రతిపాడు సిఐబి సూర్యాపారావు, ఎలేశ్వరం ఎస్ఐ పాల్గొన్నారు. గొడవ పడుతుంటే అక్కడ పబ్లిక్ అంతా కూడా ఆసక్తిగా అది గమనించి గొడవ పడుతూ ఒక యువతి పిల్లలతో ఉంది, గొడవ పడుతుంది అని చెప్పేసి లోకల్ పీపుల్ అంతా గ్యాదర్ అవ్వడం. తర్వాత అతని పరిస్థితి కూడా ఎవరైతే కారుకి సంబంధించి డ్రైవర్ కమ్ ఓనర్ ఉన్నారో ఆయన పరిస్థితి కూడా అనుమానాస్పదంగా ఉండడం అతను పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత పోలీసు అసలు ఏంటి సమస్యను వెళ్ళడం, అది భర్త భార్యకి సంబంధించిన విషయం, కుటుంబ విషయం కింద గమనించారు. అలాగే పోలీస్ విచారణ ఏంటంటే ఈయనకి సెకండ్ మ్యారేజ్, అలాగే ఆవిడకి కూడా సెకండ్ మ్యారేజ్, వాట్ ఎవర్ ఇట్ అనేది అందులో ఇద్దరు వాళ్ళకి సంబంధించిన పిల్లలు కూడా ఇద్దరు ఉన్నారు. ఆ క్రమంలో ఇంకా కొద్ది విషయాన్ని లోతుగా తెలుసుకొని ఇతను గంజాయి కూడా అక్రమ రవాణా చేస్తున్నట్టుగా తెలిసింది. వివరాలు కనుక్కుంటే ఈయన ఒరిస్సా రాష్ట్రంలో గంజాయి కొనిసి ఆ గంజాయిని కర్ణాటకలో బెంగళూరు ఆ పరిసర ప్రాంతాల్లో దాన్ని డిస్పోజ్ చేస్తున్నారు. తన సొంతంగా వేరే వెంటనే ఏదైతే ఎన్డీపీఎస్ సంబంధించి ప్రొసీజర్ అయితే ఏదైతే ఉందో ఆ ప్రొసీజర్ ప్రకారం ఎలేశ్వరం ఎస్ఐ గారు, అదే ప్రతిపాడు సిఐ గారు ఆ ప్రొసీజర్ అంతా ఫాలో అయ్యి ఆ వ్యక్తి నుంచి 10 కేజీల 280 గ్రాములు గంజాయి కూడా తీసేయడం జరిగింది, అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు 26వ తారీఖు ఈరోజు నోటీసు కూడా పంపిస్తున్నారు. ఈ కేసులో ఈయనకి ఎవరైతే సప్లై చేశారో ఆ వ్యక్తిని కూడా కనుక్కొని ఆ వ్యక్తిని కూడా అరెస్ట్ చేస్తారు. భార్య పిల్లలు ట్రీట్మెంట్ పొందుతున్నారు. ఈ మేజర్ ఉండే ప్రాబ్లం లేదు, షీ టేక్ కేర్ ఆఫ్ ఆవిడకి ఏదైనా పోలీసులకు సహాయం కావాలంటే నేను సహాయం అందించి ఆవిడ బెంగళూరులో ఏర్పాటు చేస్తాను. లేదా ఆవిడ సొంతంగా వెళ్ళిపోయింది. ఆవిడ ఈ కేసులో సాక్ష్యం అండి, ఆవిడ భార్య కాబట్టి రేపు సాక్షి చెప్పుకోలేదు, అది వేరే వచ్చింది చెప్తాను. ఈ కేసులో అయితే ఆవిడ సాక్షిగానే ఉంది ఇందులో వస్తుంది. మీరు చెప్పిన విషయం అయితే కరెక్ట్గా మేము కూడా ఒప్పుకోవాలి. రవాణా అయితే జరుగుతుంది. అంటే ఉత్పత్తి ఒక దగ్గర, చేరే ప్రదేశం ఒక దగ్గర, మన హైవే ఉండడం వల్ల మన హైవేను వాడుకోవడం అయితే కరెక్ట్. దానికోసం అయితే మా తరఫు నుంచి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. కూలీ ఉందనుకోండి, అక్కడ కొన్ని లాడ్జెస్ అవి ఉన్నాయి కాబట్టి అక్కడ సర్ప్రైజ్ చెకింగ్ అయితే జరుగుతుంది. అలాగే కిర్లంపూడిలో మనకి టోల్ ప్లాజా ఉంది, అక్కడ కూడా మనకున్న అవైలబుల్ స్ట్రెంగ్త్తో మా ఎస్పీ గారు శ్రీ విక్రమ్ పాటిల్ గారు, అలాగే ఐజీ గారు అశోక్ కుమార్ గారు కూడా ఎప్పటికప్పుడు ఈ విషయం మాకు తగిన సూచన సలహాలు ఇస్తున్నారు. అవకాశం ఉన్నంత వరకు ఉన్న స్ట్రెంగ్త్తో వీలైనంత వరకు బెటర్ రిజల్ట్స్ కావాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నాం. మాకు ఐజీ గారు కూడా ఈ విషయం చాలా క్లియర్గా ఇప్పటివరకు ఎన్ని కేసులు పట్టుకున్నారు అంటే